హత్యలు ఇలాంటి క్రైమ్ జరగకూడదు, ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దాని హంతకుల్ని తొందరగా పట్టకచ్చి చట్టానికి అప్పజెప్పాలని చెప్పేసి పైనుంచి మీరు ఒకటి దీనికి ఇంత వివరణ ఎందుకు చెప్తున్నారంటే చెప్తున్న తర్వాత ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కూడా పోలీసులకు 100% తీసుకోవడం జరిగింది. ఈ కోణంలో దీని వెనకల ఇంతమంది ఉన్నారన్న ఆలోచన కూడా లేదప్పుడు. అందరూ అనుకునింది, అందరికీ అనిపించింది ఆ రోజు ఒక చిల్లర గ్యాంగు వాళ్ళు ఏదో కొట్లాడుకున్నారు, దాని మీద తీసుకున్నారు అని చెప్పేసి. కానీ వాళ్ళని పట్టుకోవడానికి పోయిన టైంలో వాళ్ళ కాల్ డేటాస్ చెక్ చేసుకుంటుంటాను, ఇంకోటి చెక్ చేసుకుంటున్నాను, దీని వెనకాల ఎవరున్నారనేది ఒక్కొక్కరు బయటపడతా వచ్చింది. వాళ్ళని దొరికిన తర్వాత విచారిస్తే నిజాలు చెప్తూ రావడం జరిగింది. దానికి అనుగుణంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటూ జరగడం అయింది. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అనుకున్నాడు అంటే ఎవడో ఏదో సినిమాలో బ్రహ్మానందం ఆ పక్క దొంగ దొంగదనం ఈడోడు అన్నట్టు ఉంటుంది చూడు, ఈడోడు నిమ్మ కూడా అనేది సినిమాలో ఉంటుంది, రవితేజ బ్రహ్మానందం. ఆ సినిమాలో పడినట్టు ఒకరి మీద ఒకరు వైసీపీ వాళ్ళే మేము దొరుకుతానం చేసింది మీకోసం కదా అన్నట్టు వాళ్ళు చెప్పిరి. అన్నీ దొరికిన తర్వాత మేం కాదు ఇది కావాలని పొలిటికల్గా చేస్తారు. పొలిటికల్గా ఎక్కడన్నా ఒక కామెంట్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ ఎక్కడన్నా జరిగిందా? పొలిటికల్గా చేసే అలవాటు ఎవరికి ఉంది? అన్నీ మాట్లాడదాం. పొలిటికల్గా చేసే అంత టైము కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇప్పుడు దాన్ని అంటే పొలిటికల్ వెంజెన్సీ కిందికి పోయి మార్చే అంత ఇది ఏమైందంటే మా ఎక్స్ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు మెల్లగా దీన్ని జగన్ కంటగడుతున్నాడు. మధ్యలో మీరు నిన్న ప్రెస్ మీట్ చూసినారో లేదో, మా డిప్యూటీ మేయర్ని అరెస్ట్ చేసినారు, దీన్ని జగన్ కంటగట్టాలని చూస్తున్నారు అని అన్నాడు. జగన్కి వీళ్ళు అంటగట్టాలని ఆలోచన లేకపోయినా ఇతనే అంటగట్టించే పరిస్థితిలో నిన్న మాట్లాడడం జరిగింది. ఆయన అక్కడ జరిగినవి దొరికినవి కొందరు అయితే ఎవరు కూడా జగన్ గురించి ఇంకా ఎంక్వైరీలో మాట్లాడకపోయేటప్పటికీ ఈయననే జగన్ ఇరికిచ్చేసే మేమంతా సేఫ్ ఉంటామన్నట్లుగా మాట్లాడడం జరిగింది. జగన్ అట్లాంటోడు కాదు, జగన్ ఇట్లాంటోడు ముందు మొదలుపెట్టింది ఒక చోట, దొరికింది ఒకడు, ఖచ్చితంగా చేపించారని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఒకరిని తీసుకుపోయి లోపల పెట్టారు. డిప్యూటీ మేయర్ని లోపల పెట్టలేదు, ఇంకా దొరకలేదు, ఆయన మీద కేసు ఫైల్ చేశారు. అక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో అని చెప్పేసి ముందే నువ్వు పెట్టేసి జగన్ 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 అని మాట్లాడుతున్నారు. దీంతోనే మీకు అర్థమవుతుంది దీని కుట్ర వెనకల ఎవరెవరు ఉన్నారు. జగన్ గారు కూడా ఖచ్చితంగా ఇంటిమేట్ అయ్యే ఉంటుందని అనుకున్నామంటే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఆ పార్టీలో బాగా అలవాటైన పని. వివేకానంద రెడ్డి గారి హత్యతో మొదలు పెట్టుకుంటే గొడ్డలపోటు పెడితే గొడ్డలపోటు జరిగింది ఒకటి, దాని వెనకలు ఉన్నది ఒకరు. పొద్దున పేపర్లో ఏమో సాక్షి టీవీలేమో చంద్రబాబు నాయుడు గారు చేయించారు. దాంతో ఒక ఎలక్షనే గెలిచినావు, అది అడ్డం పెట్టుకొని సీఎం కూడా అయిపోయినావు. ఇంకా ఇలాంటి అలవాట్లు మానుకోలే వైసీపీ పార్టీ. ఎమ్మెల్సీ ఒక ఆయన వాళ్ళ డ్రైవర్ని చంపేసి అది కూడా బయట వాళ్ళు చేసినారని చెప్పినారు, అది కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇట్లా ఎక్కడికి పోయిన గవర్నమెంట్లో మళ్ళా వాళ్ళ కార్యకర్తనే చంపుకున్నారు, శ్రీనివాసరెడ్డినని మాదే కాన్స్టిట్యున్సీలో. అది కూడా టీడీపీ వాళ్ళ మీద వేశారు. అప్పుడున్న టీడీపీ మా సుబ్బారెడ్డి ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నాడు, ఆయన పేరు వేయడం జరిగింది. ఆయన పేరు వాళ్ళ ముద్దాల కింద చూపించి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ చంపినోడేమో ఇప్పుడు కూడా మీ వెనకలే తిరుగుతూ ఉన్నాడు, మీతో పాటే తిరుగుతున్నాడు వైసీపీ వాళ్ళతో. చంపించుకునేది బలిపశువు అయ్యేది వైసీపీ కార్యకర్తే, చంపేది వైసీపీ వాళ్ళే. బ్లేమ్ మాత్రం టీడీపీ వాళ్ళ మీద వేయడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి పొలిటికల్గా చేస్తున్నారని చెప్పేసి దీంట్లో ఎక్కడన్నా పొలిటికల్ ఒక యాంగిల్ వచ్చిందా? ఎవరన్నా కూడా ముందు నుంచి వీళ్ళు ఉన్నారని ఏమైనా స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ఎవరైనా ఉన్నారని తెలియజెప్పడం కానీ పోలీస్ ఎంక్వైరీలో బయటపడింది, ప్రూఫ్స్తో సహా బయటపడింది. సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడాలని చెప్పి తప్పించుకోవడానికి ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వంగవీటి రంగా
హత్య కేసులో ఇది చేశాడు, దానికి ఇది చేశాడు, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా, సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇటు ఆ పక్క మాట్లాడి ఈ పక్క జగన్కి లింకు చేశాడు. జగన్ వాళ్ళ అబ్బాయిని చంపినప్పుడు ఏం చేయలే, వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు కలిపినాడు ఇవన్నీ అని చెప్పేసి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ని రకాలు ఇట్లాంటివి హత్యలు జరిగినాయి, అవి ఎన్ని రకాలుగా అవతల పార్టీ మీద మీరు చేయాలని చూసినారు. అన్నీ బయటపడతానే ఉన్నాయి కదా. మీ మీదే మీరే హత్యా ప్రయత్నం చేసుకుంటారు కోడికత్తితో. అది పార్టీ పోతేనే బయటపడింది. కోడికత్తితో చేపించుకునేది. ఈ అలవాట్లు, ఈ క్రిమినల్ తెలివితేటలు ఎన్ని వైసీపీ వాళ్ళకు పుష్కలంగా ఉన్నాయి. ఏదైనా తక్కువైంది అని అంటే వాళ్ళకు డెవలప్మెంట్ ఎట్లా చేయాలా, ప్రజల్ని ఎట్లా మనం సహాయపడాలన్నది ఒక్కటే తక్కువైంది. ఎట్లా మనం దొంగతనంగా పైకి రావాలా, ఎట్లా ఒక బ్లేమ్ వేరే వాళ్ళ మీద వేయాలా. ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతూ పోతామంటే మనం కొట్టుకుంటామంటే ముందు చంపేయండి మళ్ళీ చూసుకుందాం అనే టైప్లో ఈరోజు ఈ విషయం జరుగుతుంటే, నేను ఆయన చనిపోతే నాకు 4 రోజుల నుంచి ముద్ద కూడా దిగడం లేదని అంటున్నాడు. మరి దానికి కారకులైన ఎవరైతే పేరునో వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి వాళ్ళందరినీ కాపాడమని కోరింది ఎవరు? ఎవరైతే మర్డర్ కేసులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏమనకూడదని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి పోయి అడిగిందే ఈయన. ఈయనకు ఫుల్ సమాచారం ఉంది. ఎందుకు జరిగింది, ఎవరు చంపించారు, ఎవరు చంపినారు అంతా మా వాళ్ళే స్కెచ్ చేసుకున్నారు. అది ఏదోగా డిస్ప్లే చేయాలని చూసినారు. అది ఏదో చిన్న గలాట వల్ల జరిగిందని ఒక సీన్ క్రియేట్ చేసి చేయాలనుకున్నారు. కానీ ఎస్పీ గారు గట్టిగా కూర్చొని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి, లోతుగా ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి ఒక్కొక్కటి నిజం బయటకు వచ్చింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఎన్ని నిజాలు వస్తాయో అన్నీ మొత్తం ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత తెలుస్తుంది. ఏ విషయం కూడా ఒక్కటి మీకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ రాజకీయంగా మీ అందరి మీద అటాక్ చేయాలని అనుకుంటే వచ్చిన 2 ఏళ్ళు అయింది. ఎన్ని చేసి ఉండకూడదు మీ మీద. మీరు పాతవన్నీ తీసి తోవినా కానీ 100 బయటపడతాయి. ఆ శ్రీనివాసరెడ్డి కేసులోనే వీళ్ళందరూ బయటపడతారు. ఇన్వెస్టిగేషన్ ఈ హత్యకు సంబంధించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అదే చెప్పింది, గుమ్మడికాయ దొంగలు ఎవరో మాట్లాడుతుంటే భుజాలు తడుపుకొని నేను కాదని ముందే బయటకు వచ్చేసి జగన్కి సంబంధం నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందరి పేర్లు బయటికి వస్తాయి. లేకున్నంతవరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు సంబంధం లేదు, మీకు దీని గురించి అవగాహన లేదంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడతా ఉన్నారు? ఎవరికైతే ప్రూఫ్లు ఉన్నాయో, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇన్వెస్టిగేషన్ పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అన్నీ కూడా బయటకు వస్తాయి. మీ అందరికి కూడా ఎవరైతే దీని అందరికి కూడా ఖచ్చితంగా శిక్ష వేయించే బాధ్యత మాత్రం ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి అనుగుణంగా పోలీసులు పనిచేస్తున్నారు. పోలీసులకు ఒకటే ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు రిపీటెడ్గా చెప్తూ ఉంటారు. మీరు అన్ని మీటింగ్స్లో కూడా చూస్తూ ఉంటారు. 3 monthsకి ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్సు ఎస్పీలు మీటింగ్ జరుగుతున్నప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఒత్తిళ్లకు లోను కావద్దండి, మీ పని కరెక్ట్గా చేయండి అని అందరికీ గట్టిగా చెప్తున్నారు. సో మేము ఒత్తిడి పెడితేనో ఇంకోరు ఒత్తిడి పెడితేనే పోలీసు వాళ్ళు పనిచేయట్లేదు ఇక్కడ. అది ఆ గవర్నమెంట్లో, మీ గవర్నమెంట్లో మీరు ఎలా పనిచేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ జరుగుతుందంటే కుదరదు. ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు గారు. ఎటువంటి పరిస్థితిలో అన్యాయాన్ని సహించడు. అది తనవాడైనా అవతలవాడైనా అన్యాయం చేస్తే ఒప్పుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది కాదు. కాబట్టి మరొకసారి నోరు పారేసుకునే ముందు అది మీకు తగులుకుంటుందని కూడా ఆలోచించుకోండి. ఎట్లా అంటే అట్లా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఒకవేళ మీరు లేకపోయినా మీ మీద ఆలోచన వచ్చేటట్టు కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కేవలం ఒక డైవర్షన్. ఇప్పుడు ఉన్నారు అని 100% తేలిన తర్వాత కూడా తప్పించుకోవడానికి టీడీపీ వాళ్ళు పొలిటికల్గా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరొకసారి చెప్తాను, పోలీసులు కరెక్ట్గా విచారణ చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ రోజు నుంచే వైసీపీ వాళ్ళు చేశారని చెప్పేవాళ్ళు. ఏదో మీలాగా ఆడ బాబాయ్ హత్య జరిగిందో లేదో మధ్యాహ్నం నుంచే చంద్రబాబు నాయుడు చంపించాడు, బీటెక్ రవి చంపించాడు, ఆదినారాయణ రెడ్డి చంపించాడు. అందరినీ ఎలక్షన్ పెట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టినారు. జరిగింది ఏందయ్యా మొత్తానికి? రాష్ట్రం అంతా చూసింది. మళ్ళా స్వయాన ఆయన చెల్లెలే వచ్చి చంపిందే మా వాళ్ళని బయటికి చెప్పుకునే పరిస్థితికి ఇది అలవాటు. మీకు ఆ ఫ్యామిలీతో
సత్సంబాలు మీదంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి అవే అలవాట్లు మీకు కూడా ఉన్నట్టున్నాయి రవీంద్రనాథ్ రెడ్డి గారు. మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటప్పుడు ఆయన మొత్తం ప్రొఫైల్ తీయండి, మొత్తం ఆయన హిస్టరీ తీయండి. ఏ రోజైనా ఇట్లాంటివి క్షమించినట్లు కానీ ఇలాంటివి ప్రోత్సహించినట్టు కానీ ఏదన్నా ఉంది అంటే మాట్లాడండి. కానీ సంబంధం లేనిటువంటి దీనికి లింక్ చేసి మాట్లాడడం, ఫ్రాక్షన్లు కంట్రోల్ చేసినారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అని చెప్పి నేను కూడా ఒకటి మాట్లాడాను. 96లో ఉమేష్ చంద్రాన్ని ఎస్పీని పెట్టి టీడీపీ గవర్నమెంట్లో మొత్తం తాట తీసి మొత్తం ఇక్కడ జిల్లాలో ఫ్యాక్షన్ లేకుండా చేసింది కారణం చంద్రబాబు నాయుడు గారు. పులివెందల్లో మీరు 2 గుంపులు మాట్లాడుకున్నానని కాదు, వాళ్ళని ఏ గుంపు అయినా పర్లేదు ముందు ఫ్యాక్షన్ లేకుండా చేయండి అని అంటే ఆ టైంలో ఫ్యాక్షన్ కంట్రోల్ చేసే టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఫ్యాక్షన్లో అని వీళ్ళు మొరపెట్టుకున్నా దాంట్లో నేను సపోర్ట్ చెయ్యను అన్నప్పుడు చాలామంది రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారు ఇద్దరిని పెట్టుకొని మాట్లాడుకుంటా మాటలు చెప్తూ సమయం గడిపేసి అట్లా పనిచేసుకున్నాడు తప్పితే సొంత పార్టీ వాళ్ళైనా కూడా చట్ట వ్యతిరేక పనులు చేస్తానంటే ఒప్పుకునే ప్రసక్తి లేరు. అలాంటి ఆయన్ని మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. దొంగలందరూ బయటపడతారు. ఎవరెవరికి సంబంధం ఉందంగా చాలా పేర్లు ఉన్నాయని చెప్పి పేపర్లో రోజు చూస్తూ ఉన్నాం. చాలా 100 కోట్ల ఆస్తులు ఏవేవో డాక్యుమెంట్స్ దొరికినాయని అంటున్నారు. దానికి సంబంధించినవన్నీ బయట పెడతా ఉన్నారు. మీరు మీ వాళ్ళు చేసిన చాలా వరకు ఆస్తులన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. అవి గవర్నమెంట్కి అప్పగించడం కూడా జరిగింది ఈ 2 ఏళ్లలో. అవి కూడా మిగతావి కూడా పూర్తిగా ఏవైతే ఇంకా ఎంక్వైరీలు ఉన్నాయో కూడా పూర్తి చేస్తాం. కంగారు పడకండి. గవర్నమెంట్ భూములు ఎన్ని దొబ్బేసే దాంట్లో ఉన్న వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా బయటపడే అవకాశం ఏంది. ఎవరన్నా ఉంటే ముందే లొంగిపోయి మాకు ఇవి ఉన్నాయని చెప్పి మీరే లొంగిపోతే లొంగిపోయినందుకు శిక్షణ తగ్గుతుందేమో. వాళ్ళంతకు వాళ్ళు ఎంక్వైరీ చేసి సెక్షన్లు మన కేసులు పెడితే మాత్రం మీకు చాలా కఠినంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. ఇంకొకసారి నోరు పారేసుకునే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. పొలిటికల్గా చేయాలనుకుంటే ఫస్ట్ రోజే చేసేవాళ్ళం, ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రోజే కాదు, ఒకవేళ ఇప్పటికైనా మీరు ఆలోచన తెలుసుకోకపోతే పొలిటికల్గా చేసే ఎట్లుంటుంది కూడా చూపించాల్సిన అవసరం వస్తే చూపించాల్సి ఉంటుంది. ఊరికే నోరు పారేసుకో. థ్యాంక్ యూ.